నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. ఇంగ్లాండ్ చేతిలో మూడో టీ20లో ఘోర ఓటమితో టీమిండియా పలు చెత్త రికార్డుల్ని మూటగట్టుకుంది. దీంతో గంభీర్ శిక్షణ, శ్రేయస్ కెప్టెన్సీ విమర్శకులకు టార్గెట్గా మారాయి. కొన్ని రికార్డులు భారత టీ20 చరిత్రలోనే తొలిసారి నమోదు కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో 11.4 ఓవర్లకే బ్యాటర్లు పెవిలియన్కు చేరుకున్నారు. భారత్ టీ20 ఫార్మాట్లో ఇంత తక్కువ ఓవర్లకు ఎప్పుడూ ఆల్అౌట్ కాలేదు. 2015లో 17.2 ఓవర్లకు కటక్లో దక్షిణాఫ్రికాపై, 2008లో మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై 17.3 ఓవర్లకు ఆల్అౌట్ అయ్యారు. ఇప్పుడు ఆ రికార్డులను శ్రేయస్ నేతృత్వంలోని టీమిండియా తుడిపివేసింది. 15 ఓవర్లలోపు భారత్ ఆల్అౌట్ కావడం ఇదే తొలిసారి. భారత్ టీ20 ఫార్మాట్లో తొలి 6 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో 52 పరుగులకే 5 వికెట్ల స్కోరుతో నిలిచింది. గతంలో భారత్ తొలి 6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన సందర్భాలు 13 ఉన్నాయి. 2026లో 2 సార్లు ఇలా జరిగింది. ప్రపంచ కప్ సందర్భంగా అమెరికాతో మ్యాచ్లో ఒకసారి, ఐర్లాండ్ పర్యటనలో రెండో టీ20 మ్యాచ్లో మరోసారి ఇలా చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత్ 11.4 ఓవర్లకు 76 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. ఇది రెండో అత్యల్ప స్కోరుకు ఆల్అౌట్. అంతకుముందు మెల్బోర్న్లో 2008లో ఆస్ట్రేలియాపై 74 పరుగులకే భారత్ జట్టు పెవిలియన్ చేరుకుంది. ఇంగ్లాండ్లో పర్యటించిన విదేశీ టీ20 జట్లలో భారత్ సాధించిన 76 పరుగులే అత్యల్పం. గతంలో ఈ రికార్డు 79 పరుగులతో సౌత్ హాంప్టన్లో ఆస్ట్రేలియా పేరిట ఉండేది. భారత టీ20 చరిత్రలో తాజాగా 125 పరుగుల తేడాతో ఓటమే అతిపెద్దది. ఈ ఫార్మాట్లో 100 పరుగులు కంటే అత్యధిక తేడాతో ఓడిపోవడం భారత్కు ఇదే తొలిసారి. 2019లో న్యూజిలాండ్ చేతిలో 80 పరుగుల తేడాతో ఓటమి రెండో స్థానానికి పడిపోయింది. 2026లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో, 2025లో 51 పరుగుల తేడాతో, మళ్ళీ దక్షిణాఫ్రికా చేతిలో 2026లో 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటములు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ కప్ సాధించిన తర్వాత భారత్ విజయాలకు వెంపర్లాడటం ఇదే తొలిసారి. వరుసగా 5 మ్యాచ్ల్లో భారత్ గెలవలేదు. 4 మ్యాచ్లు ఓడిపోగా 1 మ్యాచ్ రద్దయింది. వరుసగా ఇన్ని మ్యాచ్ల్లో విజయాలు సాధించని కెప్టెన్గా శ్రేయస్ చెత్త రికార్డు సృష్టించాడు. గతంలో 2021, 2009లో మాత్రమే వరుసగా 4 మ్యాచ్ల్లో విజయం దక్కకుండా ఉంది.